సరే కానీ ఇదిగో మాయ్ ఏందమ్మా మాకంటే శివ లిఫ్ట్ లోకి చెప్పు ఇరుక్కోపోయామని చెప్పు. అసలు మేమైతే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నాం అందరం కలిసి. తీరా నేను బన్ను హ్యాపీ అయితే లిఫ్ట్లో ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయిన తర్వాత అరగంట ఆగిత్తం చేసాం. అరగంట ఆగిత్తం చేస్తే కానీ లిఫ్ట్ ఓపెన్ అవ్వలేదు. మీరెవరైనా లిఫ్ట్ ఎక్కినప్పుడు ఇలాగే స్ట్రక్ అయిపోయారా? అబ్బా అంటే అసలు కావాలకు వస్తాను ఒక రకం స్వర్గమే నన్ను స్వాగతించనే అసలు ఎన్నేళ్ళ నాకు ఇష్టం. నాకు కూడా ఇష్టం అమ్మ. సొంతూరు లెక్కే కదా. నాకు కూడా కావాలి ఇష్టం. అడగంగానే బయటికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చేసామో. కావలికి అయితే వచ్చేసామండి. కావాలంటే అదొక స్పెషల్ అభిమానం మాకందరికీను. నేనైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివింది విశ్వశాంతి స్కూల్ కావలి. అసలు విశ్వశాంతి స్కూల్తో ఉన్న బాండింగ్ అయితే ఒక అమేజింగ్ బాండ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే విశ్వశాంతి స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. నేనైతే నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్లో కొందరు పేర్లు చెప్తాను. వెన్నెల, శృతి, సుమలత, మానస, ప్రభావతి. నేను, మానస, ప్రభావతి, సుమలత అయితే ఒక బ్యాచ్, ఒక గ్యాంగ్ లాగా అనమాట. అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరినీ మిస్ అయిపోతున్నాను. మీకు ఎవరు తెలుసున్న ఈవెన్ విశ్వశాంతి స్కూల్ అయినా సరే ఎవరు మీరు చూస్తుంటే కామెంట్ చేయండి. మీ సూపర్ సీనియర్స్లో వెతుక్కుంటే మా ఫ్రెండ్స్ దొరకకుండా పోరు. ఇదిగోండి మా వాళ్ళు వేరుశనక్కాయలు, జాంకాయలు, తేగలు ఏవి కనిపించినా వదలండి. ఈమె మా చిన్న కోతక్క తేగ చూడండి ఎట్ట తింటుందో. ఫోన్ పీకేస్తుంది. తేగలు తినే చెత్త కూడా పక్కన మారేసింది. మంకీ మేలు ఎక్కడ రోడ్లో చెత్తేస్తుంది. రోడ్లో చెత్తేస్తుంది అంటే చూడండి. అదిగోండి మళ్ళీ వేసేటప్పుడు వీడియో చూపిస్తాను మీకు. నేను వీడియో చూపించిన డస్ట్బిన్లో వేస్తున్నాను. మీరు కూడా ఇట్లా ఇది సరదాకి పెట్టిన వీడియో అండి. మా అక్క కానీ ఈ వీడియో చూస్తే నన్ను కొడుతుంది. ఆ కొట్టిన వీడియో కూడా మీకు పెడతాను. ఇదిగోండి మనమైతే కావలి దాకా వచ్చేసాం కదని షాపింగ్ చేస్తున్నాము. ఇదిగోండి ఫస్ట్ మావయ్యలు బట్టలు కొనుక్కున్నారు. ఇక్కడ ఒక స్పెషల్ విషయం ఏంటంటే మగవాళ్ళు అరగంటలో 60 జతల బట్టలు కొనేసుకుంటారండి. అదే ఆడవాళ్ళకి 60 గంటలు ఇచ్చినా అలసిపోకుండా కొనుక్కుంటూనే ఉంటారనమాట. మీరు కూడా షాపింగ్ అయిపోయింది. ఇదిగోండి అన్ని సెలెక్ట్ చేసేసారు. మా అక్క తేగలు కొనుక్కొని తినేలోగా సెలెక్ట్ చేసేసారు. లోపల వేసుకో. ఎందుకు వేసి అక్కడ ఒకటి చూసుకుంటారు మనకి. ఇంకా అంత అర్జెంట్ పోవాలా? అర్జెంట్ లేదు. ఇప్పుడు ఏడపాత్రలో 2-3 ఎంత దుప్పటి కాస్ట్ ఎంత? అబ్బా చూసుకో. 200 బెడ్షీట్లు అడిగారు వేరే వాళ్ళు. కావాలి లేవు, ఉన్న ఊరికి అమ్మేసా. ఇక్కడ మీరు విన్నారు కదా బెడ్షీట్ కాస్ట్ అని చెప్పారు 150. చూడండి నా డ్రెస్ ఆ బెడ్షీట్ కలరు ఒకటేలా ఉంది కదా, డిజైన్ ప్యాటర్న్ కూడా. సో అదే కార్లో పెట్టి అలాగేది చెప్పాను. ఇదిగో ఈ బెడ్షీట్ ఎంత సాఫ్ట్గా ఉందనో 150 రూపాయలేనంట అని చెప్పి ఇదిగోండి ఈ షాప్లోనే తీసుకుందాం. ఆ మాట చెప్పానో లేదో అప్పటి వరకు జెంట్స్ షాపింగ్తో మాకేం పనిలే, అసలు మీరే సెలెక్ట్ చేసుకుని నువ్వు తోడుపో పాపా అని చెప్పి ఆ బెడ్షీట్ 150 రూపాయలు అనేసరికి ఎలా వచ్చేస్తున్నారో చూడండి. ఇదండి మా పెద్దక్క అయితే ఆ బెడ్షీట్ కూడా తెస్తుంది. మళ్ళీ డిజైన్ ఎక్కడ మారిపోతుందా అని. మా చిన్నక్క అయితే కార్ డోర్ కూడా వేసిరాలేదు, వచ్చేసింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నది మొత్తం 4 బెడ్షీట్లేను. సో ఆ 4 బెడ్షీట్లు కూడా ఎందుకు ఇస్తున్నారు 150 రూపాయలకి అని డౌట్ వచ్చి మొత్తం పరీక్షించారు. అట్లా ఉంటుందన్నమాట. ఆఫర్లో ఇస్తామంటే మా వాళ్ళతోటి. వచ్చిన తర్వాత మేలించి పరీక్షించి 101 ప్రశ్నలు వేసి షాప్ ఆయన దుంప దించిన తర్వాత కానీ తీసుకోలేదు. అదే 500 రూపాయల బెడ్షీట్ 1000 రూపాయలకి ఇస్తామని చెప్పండి. అబ్బా క్వాలిటీ వస్తువు అని చెప్పి ఇది వెంటనే తీసేసుకోండి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మా వాళ్ళు. ఆ తర్వాత ఇదిగోండి అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ టవల్ కూడా కావాలని చెప్పినాక టవల్ కూడా తీసేసుకున్నాము. ఈ షాపింగ్ అయిపోయేసరికి ఇదిగోండి కౌశిక్ వచ్చాడు. కౌశిక్ మాకు ఫ్రెండ్, అంటే చెల్లెలి ఫ్రెండ్. సో చెల్లెలి ఫ్రెండ్ అంటే హ్యాపీకి నాకు కూడా ఫ్రెండ్ లెక్క. హ్యాపీ బోర్ ఫీల్ అవ్వకుండా బాగా చాలాసేపు ఉండి హ్యాపీతో మాట్లాడి ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత నైటీలకు వెళ్ళాము. నైటీల గురించి మీకు తెలిసిందే కదా, మాకు నైటీలు అంటే ఎంత ప్రాణమో అసలు. ఆ నైటీలు లేకపోతే మేము లేము అసలు. నిజంగా పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఎవరైనా డిజైనర్ వేర్ నైటీలు అట్లాంటివి కానీ డిజైన్ చేస్తే పట్టు నైటీలని, టస్సర్ నైటీలని, మగ్గం వర్క్ నైటీలని ఇట్లా రకరకాలుగా మా వాళ్ళు చేయించేసుకోండేవాళ్ళు. అట్లాంటి వీలు పడటం లేదు కాబట్టి చక్కగా ఇంట్లో మాత్రం వేసుకొని తిరుగుతున్నారు. ఎస్పెషల్ ఇక్కడ మా పెద్దక్కని గురించి చెప్పాలి. మా పెద్దక్క అయితే ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్తుంటే తను దిగదు అనే సందర్భం వచ్చినప్పుడు తను చక్కగా చెప్తుంది, నేను చక్కగా నైటీ వేసుకొని వచ్చేస్తానని. ఆ రేంజ్లో ఉంటుంది మా అక్క వాళ్ళ నైటీ పిచ్చి. మీ ఇంట్లో కూడా ఇట్లా నైటీలు అంటే మా ప్రాణం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకి వీడియో సెండ్ చేసేసేయండి. ఇక్కడ నైటీలు కంప్లీట్ అయిపోయింది.
ఆ తర్వాత ఆడవాళ్ళందరికీ అత్యంత భయంకరమైన పిచ్చి ఒకటి ఉంది. ఏంటో చెప్పేయండి. చీరలు పిచ్చండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉంది కదా, నాకు తెలుసండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉంది. మా వాళ్ళు ఎప్పుడైనా లైట్ వెయిట్ శారీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని పోవడం కోటా చీరలు చూపించేయమన్నారు. కోటా చీరలు అయితే లైట్ వెయిట్తో ఉంటాయి, కంఫర్ట్ కూడా ఉంటాయి కదా. సో మీకు కూడా అంతే కదా, కోటా చీరలే ఇష్టం. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా మగవాళ్ళు చూస్తుంటే మాత్రం దయచేసి స్కిప్ చేసేసేయండి, మీకు బోర్ అనిపించవచ్చు. అదే ఆడవాళ్ళకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా షాపింగ్ చేయడం చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన పని ఏదైనా ఉంది ఒకటి అంటే హ్యాపీగా షాపింగ్ చేయడమేను. సో మీరు కూడా అర్జెంటుగా మీ ఇంట్లో వైఫ్ని కానీ డాటర్ని కానీ అమ్మని కానీ తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. ఇదిగోండి, ఈ చీర అయితే మాకు చాలా చాలా నచ్చింది. టస్సర్ చీర ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, బార్డర్ కానీ, బ్లౌజ్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి. సో అందుకని సెలెక్ట్ చేసేసాము. యాక్చువల్గా ఈ చీర అయితే ఇద్దరు అక్కలకి చాలా నచ్చింది, కానీ సింగిల్ పీసే ఉంది. అందుకని ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పలేదు. చిన్నక్క త్యాగం చేసేసింది, పెద్దక్క తీసుకుంది. సో నాకు అయితే చాలా నచ్చింది. ఇక్కడ మనం కొనేదే ఉండదు, పెద్దక్క కొనుక్కుంటుంది, మనం కట్టుకుంటాం అంతే అనమాట. ఇది ఇప్పుడుగా చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న విషయమే. అసలు ఈ చీర అయితే నాకు ఎంత నచ్చిందో అండి. చూడండి ఎంత బాగుందో, కలరు క్రీమ్ కలరు, బ్లాక్, పింకు, అసలు నాకైతే అమేజింగ్గా నచ్చింది. ఇది కూడా సింగిల్ పీసే ఉంది, బట్ మా అక్క వాళ్ళకి నచ్చలేదు. మీకు కూడా ఈ చీర నచ్చింది కదా, నచ్చితే లైక్ చేసేయండి. మీకు ఎవరికైనా నాకు కొనివ్వాలంటే కొని పంపించేసేయండి. నిజంగా నాకు కొని పంపించాలని మీరు అనుకుంటే కింద కామెంట్ చేసేయండి. అడ్రస్ పెడతానే, అడ్రస్ పెట్టు అని కామెంట్ చేయండి. ఓకే అండి, నిజంగా నాకైతే ఈ చీర చాలా నచ్చింది. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఫ్యూచర్లో చాలా చాలా ఉండిపోతాయి. ఓకే అండి, ఈ చీర ఇంకెవరు తీసుకోలేదు కాబట్టి అలాగే పక్కన పెట్టేసా. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ ఈ చీర చూసాము. ఓకే, ఈ చీర ఓకే అనిపించింది. ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో ఒక చీర ఉన్నట్టు కూడా అనిపించింది, అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసాం. ఆ తర్వాత కోటా చీరలు కంప్లీట్ అయిపోయింది, టస్సర్ చీరలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత లెనిన్ కాటన్కి వచ్చేసాం. ఈ లెనిన్ కాటన్ చీర చూడండి ఎంత క్లాసీగా ఉందో, రిచ్ లుక్లో ఉంది కదా. నాకైతే ఈ లెనిన్ కాటన్ చీర కూడా బాగా నచ్చింది. చిన్న చిన్న ఫంక్షన్ హ్యాపీగా కట్టుకోపోవచ్చు. చూడండి ఆ డిజైన్ అంతా, ఫ్లవర్స్ అదంతా, పళ్ళు అంతా ఇలాగే పెద్ద డిజైన్ వచ్చేసింది. చిన్న లేస్ ఇచ్చారు చూడండి, వైట్ కలర్ లేస్ బార్డర్స్ అన్నిటికీ, అది కొంచెం హైలైట్గా అనిపించింది. ఆనియన్ పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా సింగిల్ పీసేనండి. సో ఈ చీరను కూడా సెలెక్ట్ చేసేసుకున్నాము. ఈ చీరలు అన్నీ సెలెక్ట్ చేయడానికి మాకు పెద్ద టైం ఏం పట్టలేదు, త్వరగానే డెసిషన్ తీసేసుకున్నాం బాగుందని. బట్ ఈ చీర చూసారు, ఈ చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాను దీన్ని. తర్వాత తీసుకున్నావా లేదా చూడాలంటే చివరి వరకు చూసేసేయండి. ఈ చీర అయితే అందరికీ నచ్చింది, నాకు నచ్చింది, పెద్దక్కకు నచ్చింది, చిన్నక్కకు నచ్చింది, అందరికీ నచ్చింది. కలర్ కాంబినేషన్స్ కానీ, అన్ని బ్లౌజ్ కానీ, పళ్ళు కానీ అన్నీ బాగున్నాయి. హ్యాపీకి కూడా నచ్చింది, చాలా బాగుంది తీసుకోండి అని చెప్పింది హ్యాపీ. బట్ ఇంతమందికి నచ్చిన చీర ఏంటంటే జారిపోతుంది అని ఒక కారణం చేత చీరను తీసుకోకుండానే పక్కన పెట్టేసామండి. అయినా అది పక్కన పెండింగ్లో ఉంచాము. ఇదిగోండి ఇంకో టస్సర్ చీర, నాకు ఈ చీర కూడా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ, పళ్ళు కానీ, బ్లౌజ్ కానీ చూడండి బాగున్నాయి కదా. బ్లౌజ్ అదిగోండి సిమెంట్ కలరు చెక్స్ వచ్చేసింది ఈ బ్లౌజు, పళ్ళు గోల్డ్ కలర్ వచ్చింది. దీన్ని కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేసాం. సో ఈలోగా మనం తీసుకున్న కోటా చీరలు, సెలెక్ట్ చేసుకున్న కోటా చీరలన్నీ ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాము. పళ్ళు బ్లౌజు ఎలా ఉన్నాయి, చీరల్లో బ్లౌజులు ఉన్నాయా లేదా, మళ్ళీ మిస్ అయిపోయినాయని చెక్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి, ఎల్లో సిమెంట్. అసలు ఆ ఫ్లోరల్ డిజైన్ ఒక అందంగా ఉంటుందండి. నాకైతే ఫ్లోరల్ డిజైన్స్ ఎప్పుడు నచ్చుతాయి. చూడండి దీనిలో బ్లౌజ్ కూడా, అందులో ఇక్కడ ఈ కోటా చీరల బ్లౌజ్ కూడా కొంచెం పెద్దదిగానే ఉంది అని చెప్పారు, హ్యాపీగా కుట్టించేసుకోవచ్చని. ఈ గ్రీను పింక్ ఎంత బాగుందో చూడండి. ఎక్కడైనా నేను కలర్స్ కరెక్ట్గా చెప్పలేదనుకోండి, నన్ను దానికి ఎక్స్క్యూజ్ చేసేయండి, ఎందుకంటే నాకు అంత రంగుల జ్ఞానం లేదు. ఈ చీరలన్నీ తీసుకోవడం అయిపోయినా ఇదిగోండి ఈ చీర తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధం ఇంకా విడిపోలేదు మమ్మల్ని, ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాము. ఇదిగోండి ఈ చీర కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. చెప్పాను కదా నాకు అసలు ఆ ఫ్లోరల్ డిజైన్ చూస్తేనే చీర నచ్చుతుంది, ఎస్పెషల్లీ మళ్ళీ బ్లాక్ ఇంకా చెప్పాలా. ఇదిగోండి ఈ చీర కూడా గ్రీను బ్లాక్. అమ్మగాని ఇంట్లో ఈ చీర కట్టుకుంటే చక్కగా అమ్మ చీర మీద పిల్లలు చెస్ ఆడేసుకోవచ్చు, బాగుంది కదా. సేమ్ బ్లౌజ్ కూడా అదే అండి. వాళ్ళు 1కి 2 సార్లు చెప్పారు, బ్లౌజ్ మాత్రం చక్కగా హ్యాపీగా కుట్టించి వేసుకోవచ్చు, పెద్ద బ్లౌజ్ అని. చివరి దాకా ఈ చీరను చూసి కొనుక్కోకుండానే వచ్చేసాం.
తర్వాత మనం తీసుకున్న చీరలు అయితే ప్యాక్ చేసేసుకున్నాము, బిల్లింగ్కి వెళ్ళిపోయినాయి. అయినా మా చిన్నక్క పర్స్ ఇంకొంచెం బరువుగా ఉంది, ఆ బరువు తేలితేలా ఖాళీ చేసుకొని వెళ్ళాలని డిసైడ్ అయింది. ఇక్కడ ఇదిగోండి ఈ చీరలన్నీ ప్యాకింగ్ అయిపోయేసరికి ఒక బ్లాంకెట్ చూసింది, ఆ బ్లాంకెట్ చూసి ఆ బ్లాంకెట్ కూడా తీసేసుకుంది. ఈ బ్లాంకెట్ కూడా మాకు నచ్చింది, రీజనబుల్ కాస్ట్ అనిపించిందండి ఎస్పెషల్లీ. అందుకని ఆ పర్స్ కొంచెం కూడా ఖాళీ చేసేసుకున్నాము. ఖాళీ చేసుకుని హ్యాపీగా బయలుదేరేసాం. అక్కడి నుంచి మా కోడలి పిల్ల ఇంటికి వెళ్ళామండి. హాయ్ అక్క, సర్ప్రైజ్ ఫీల్ అవ్వక్క, వీడియో కోసం అన్నా హార్ట్ షేప్ ఇమోజీ. మా కోడలి పిల్లకి మేము వెళ్తుందో తెలియదు, అదే చెప్తుంది నన్ను వీడియో తీయక హ్యాపీ నేను బాగాలేను అని. ఓకే అండి, కోడలి పిల్ల వెళ్ళిన తర్వాత మంచిగా జున్ను పెట్టేసిందండి. జున్ను కేక్ ఎంత బాగుందో తెలుసా, అసలు స్వీట్ కానీ అసలు నోట్లో పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం పిల్లలకి, అంతా అలా తినేయకూడదు, పెట్టిన వెంటనే అంటాం. బట్ ఇక్కడ మేము పెట్టింది మొత్తం తినేసిన తర్వాత మా కోడలి పిల్ల ఇదిగోండి రెండోసారి తెస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఆ జున్ను ఎంత బాగుండిందో. మాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి మాకు ఆల్మోస్ట్ 3:15 అయిపోయిందండి. సో 3:15 అయిపోయింది కదా, ఇంకా పొట్ల ఎలా ఉంటుంది, ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎలుకలు పరిగెట్టినా పర్లేదు అనుకుని మధ్యలో ఏ డాబాలు హోటళ్ళు ఉన్నా అక్కడ ఆగకుండా లాడీ పంజాబీ డాబాకి అయితే వచ్చేసాము. మేము కావల్లో ఉన్నప్పుడైతే ఎన్నిసార్లు వచ్చేవాళ్ళము అండి. మా ఇంటికి డాబాకి మధ్యలో టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దాటుకొని కూడా వచ్చేవాళ్ళము. అంత బాగుంటాయి రెసిపీస్ ఇక్కడ. నాకు ఒకసారి ఇక్కడికి రాగానే కృష్ణకాంత్, ప్రణతి, శరణ్ వీళ్ళందరూ గుర్తొచ్చారండి. వీళ్ళందరూ నేను చాలా మిస్ అవుతున్నాను. వాళ్ళు మా చెల్లెలు తమ్ముడు. ఇదిగోండి ఫస్ట్ అయితే మేము లాలీపాప్ ఫ్రై ఆర్డర్ చేసేసాము. అసలు ఎంత బాగుండిందో లాలీపాప్ ఫ్రై, అసలు ఎంత జ్యూసీగా ఉన్నిందో. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే బ్రేసెస్ వేసుకున్నాను కదా, నవ్వలేనేమో అని హ్యాపీని ఒక్కదాన్నే పెట్టుకోమన్నాను. బట్ హ్యాపీ కొద్దిగా పెట్టిన తర్వాత నేనే ఎక్కువ తినేసినట్టున్నాను, అంత బాగుండింది. తర్వాత అయితే చికెన్ రోస్ట్ ఆర్డర్ చేసామండి. చికెన్ రోస్ట్ కూడా టేస్ట్ అయితే బాగుంది, కానీ నేను కొంచెం నవ్వలేకపోయాను. ఎంతైనా రోస్ట్ అంటే గట్టిగానే ఉంటుంది కదా. తర్వాత రోటీ ఆర్డర్ చేసేసుకున్నాము. ఈ రోటీలోకి మొగలై చికెన్ కర్రీ, దాల్ కర్రీ ఆర్డర్ చేసుకున్నామండి. యాక్చువల్గా మేము మేథీ చామన్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఈ రెండే సరిపోయినాయి. యాక్చువల్గా మేము ఎప్పుడు డాబాకి వెళ్ళినా కూడా 1/2 కిలో ఆనియన్స్, 1/2 డజన్ నిమ్మకాయలు తినేస్తాము. ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పినవి అయిపోయినాయి, మళ్ళీ రెండోసారి కూడా తెప్పించుకున్నాం. పాపం వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చు, అది మాకు అలవాటు అయిపోయిన విషయం. ఇదిగోండి రోటీలోకి మొగలాయి చికెన్ కర్రీ ఎంత బాగుందో తెలుసా, చాలా చాలా బాగుంది. దాల్ కర్రీ కూడా చాలా బాగుంది. ఈ రెండు ఆర్డర్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసామండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన తర్వాత అరగంటకి తిన్నాము. తినేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ చల్లగా పోయింది. అసలు అదొక్కటి కొద్దిగా నచ్చలేదు, అది కూడా మా మిస్టేక్ అయ్యుండొచ్చేమో అని అనిపించింది. ఇవన్నీ అయిపోయినాక కీర్, పంజాబీ డాబాకి వచ్చిన కీర్ దాక్కుండా వెళ్తే అట్లా. మామయ్య అయితే ఆల్రెడీ ఫుల్గా తినేస్తున్నాం కదా అని 2/5 ఆర్డర్ చెప్పారు. రేపటి సార్ లేదు సార్ 2 కీర్లను 5 భాగాలు నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పినాక సరే పో 3/5 చేయమని చెప్పాము. ఇది 3/5 కీరు. సో కీర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి మేము ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా తాగే వస్తువు ఏదైనా ఒకటి ఉందంటే లస్సీ అండి. ఎంత బాగుంటుందో లస్సీ. బట్ ఇక్కడ కీర్ తాగేసాం కాబట్టి లస్సీ పార్సిల్ తీసుకెళ్ళిపోతున్నాం. మేము పంజాబీ డాబాలో ఉన్నప్పుడు తమ్ముడు ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు అని అడిగితే డాబాలో ఉన్నామని చెప్తే మరి నాకు లస్సీ తెచ్చేయండి అని చెప్పాడు. వాడికి కూడా ఒక లస్సీ తీసుకొని వెళ్ళిపోయాము. అంతే అండి ఈరోజు వీడియో. మీరు వీడియో కానీ పూర్తిగా చూస్తుంటే మీకు ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ యూ అండ్ మీ. ఈ చీరలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా వీడియో చూసినందుకు.